మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారా? అలా అయితే మన వాట్సాప్ సంస్థ వారు కొన్ని అదిరిపోయే కొత్త ఫీచర్లు మనకైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ కొత్త ఫీచర్ల వల్ల చాట్ జీపీటీ, గూగుల్ క్రోమ్ అనేది మనకు పనికి రాదనమాట. సో వాటిని తలదన్నే విధంగా మన వాట్సాప్ సంస్థ వారు అయితే అప్డేట్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మరి వాట్సాప్ సంస్థ వారు రిలీజ్ చేసిన ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ లో చూడండి. అప్పుడు మాత్రం మీకు ఈ యొక్క ఫీచర్లు అనేవి అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ యొక్క వాట్సాప్ ని మీరు అప్డేట్ చేసుకుని ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు కొత్త ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపించడమే జరుగుతుంది. ఇక్కడ మన డౌన్ లో చాట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనకి ఇది అప్ లో ఉండేది, కానీ ఇప్పుడు మనకైతే డౌన్ లోకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనకు అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే మన స్టేటస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ స్టేటస్ కూడా మనం అయితే చెక్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ స్టేటస్ మనం చూడొచ్చు. ఇది కూడా ఒకప్పుడు మనకు పైన ఉండేది, ఇప్పుడు మనకు డౌన్ రావడం జరిగింది అనమాట. తర్వాత మనకు కమ్యూనిటీస్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కాల్స్, ఇవి కూడా మనకు ఒకప్పుడు అప్ లో ఉండేవి, ఇప్పుడు మనకు డౌన్ లో రావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా పైన. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ అంటే గ్రూప్స్ కావచ్చు, సో మనకు ఏదైనా ఛానల్స్ కావచ్చు, కదా అదేవిధంగా ఇండివిజువల్ సంబంధించి చాట్ కావచ్చు, అన్ని కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు అన్రీడ్ అండి. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే మనం ఏదైతే మెసేజ్ మనం ఓపెన్ చేయలేదో, అంటే మనం ఏదైతే రీడ్ చేయలేదో ఆ యొక్క వాట్సాప్ మెసేజ్ అని మనకి ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. సో నేను అన్ని రీడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ ఏం లేవన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా మెసేజ్ రీడ్ చేయడం మర్చిపోతే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు గ్రూప్స్ అని కనిపిస్తుంది కదా, గ్రూప్స్ మీద ట్యాప్ చేస్తే మీకు వాట్సాప్ ఏదో గ్రూప్స్ ఉన్నాయో అన్ని కూడా మనకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆస్క్ మెటా ఏఐఆర్ సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇదేనండి మనకు మెయిన్ అనమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చాట్ అయితే మీకైతే ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా సరే మీరు సెర్చింగ్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ నేను వచ్చేసి బాట్స్ ఇమేజెస్ అని చెప్పేసి నేను టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సో నేను సెండ్ మెసేజ్ పెట్టాను వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వాళ్ళు చాటింగ్ అయితే చేస్తున్నట్టుగా నాకు, వాళ్ళు టైప్ చేస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఏ టెక్నాలజీతో మనకైతే మనకు బాట్స్ సంబంధించి ఇమేజెస్ అనే వాళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇది నార్మల్ క్వాలిటీ కానీ ఫుల్ హై క్వాలిటీ అనమాట, అందుకే కాస్త స్లోగా మనకు డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫుల్ హెచ్డి అండి, అన్ని బార్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు ట్యాప్ చేసి దీని మీద షేర్ చేయొచ్చండి. ఇక్కడ మీకు షేర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు షేర్ చేయొచ్చు ఎవరికైనా. సో మీకు జస్ట్ ఇదే కదండి, మీకు ఏదైనా కంప్యూటర్ సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, సో వాటికి సంబంధించి ఏదైనా సరే మీరు ఇక్కడ డౌట్స్ అని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా ప్రొనౌన్సియేషన్ మీకు అర్థం కాకపోయినా సరే, వాట్సాప్లో మనకి ఇంగ్లీష్లో కొంతమంది సార్లు సో మనకు మెసేజ్ పెడుతుంటారు కదా, వాటిని మనం ట్రాన్స్లేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయకుండా సో డైరెక్ట్గా మీరు ఇక్కడ మెటా ఏఐలోకి వచ్చి మీరైతే మీకు కావాల్సింది చాట్ చేసి ఇన్ఫర్మేషన్ మీరైతే గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. సెండ్ మీద ట్యాప్ చేశాను, మెసేజ్ వెళ్ళింది, వాళ్ళు టైపింగ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కొన్ని సజెషన్లు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇలా అనమాట. సో ఇలాంటి ఫీచర్ మనకు రావడం అనేది ఒక గొప్ప వరం లాంటిది అనమాట. వాట్సాప్లో మనం చాట్ జీపీటీలోకి వెళ్ళాం పద్దా అక్కడ, ఇంకా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చింగ్ చేసి మళ్ళీ వాట్సాప్లోకి రాలేము అనమాట. ఎందుకంటే మనకు లేజినెస్ అనేది పెరిగిపోయింది కదా. సో దానివల్ల మనకు అన్ని కూడా వాట్సాప్లోనే తీసుకురావడం జరిగింది ఫీచర్లు అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.